మధ్యతరగతి విద్యార్థులను మరింత బలోపేతం చేయడానికి విద్యా హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం ఒక సువర్ణావకాశం కల్పించింది. 1వ తరగతి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ 25% సీట్లను కేటాయించే విధంగా జీవో తీసుకురావడంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, దీన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి పి. గీతాదేవి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండల విద్యాశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఈ నెల 23వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీనిపై అవగాహన కల్పించుకుని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరానికి అనగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులకు అనగా హెచ్ఐవి బాధితులకు, విభిన్న ప్రతిభావంతులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి గాను దరఖాస్తులు కోరుతున్నారు. వీటికి గవర్నమెంట్ వెబ్సైట్ లో csc.government.in లో అప్లై చేసుకోవాలి. ఈ ప్రవేశ దరఖాస్తులు ఈ నెల 23 అంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు కూడా ఆన్లైన్ లో మన గ్రామ సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సమీపంలో ఉన్న పాఠశాలల్లో సీట్లు కేటాయించబడతాయి. మన మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో 25% వరకు సీట్లు విద్యార్థులకు కేటాయించబడతాయి. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ 25% సీట్స్ అనేవి కేవలం 1వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు సమీపంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం ద్వారా వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క అక్కడ నివసించే ప్రదేశానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అంటే వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా ఇంటి పన్ను సంబంధించి ఏదైనా వాళ్ళ యొక్క ఆధార్ ఉంటే మాక్సిమం సరిపోతుందండి. వీటన్నిటితో వీళ్ళు గ్రామ సచివాలయం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం 1వ తరగతికి సంబంధించిన ప్రవేశం కోసం మాత్రమే. ఇది పేద విద్యార్థులు చదువుకోవడానికి మన ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. దీనిపైన గతంలో అవగాహన లేక చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకోలేకపోయారు. కాబట్టి దీన్ని ఈ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పిల్లలందరూ కూడా పేద విద్యార్థులు దీన్ని సద్వినియోగం